ఈ నెల నవంబర్ 16వ తేదీన గుంటూరు జిల్లా ఆవాజ్ 3వ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్థానిక కమిటీలన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు మంగళగిరి పట్టణం ఆవాజ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంగళగిరి పట్టణ అధ్యక్ష అధ్యక్షులుగా ఖాజా గారు, కార్యదర్శిగా అన్వర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. 10 మందితో ఈ కమిటీ రీఆర్గనైజ్ చేసుకున్నాము. భవిష్యత్ కాలంలో వచ్చేటటువంటి మైనార్టీల సమస్యల గురించి, మైనార్టీల అభివృద్ధి గురించి, భద్రత గురించి, లౌకికవాద పరిరక్షణ కోసం ఆవాజు ఎల్లవేళలా పాటుపడతా ఉంది. అందులో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వక్ఫ్ చట్ట సవరణ ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా ఆవాజ్ రిప్రజెంట్ చేస్తూ ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటా ఉంది. స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు కూడా ఆవాజు ఈరోజు మైనార్టీల సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా ఉద్యమాలు పోరాటాల్లో భాగస్వామ్యం చేయడం కోసం, నిర్మాణాత్మకంగా బలోపేతం చేయడం కోసం ఈ రోజు మంగళగిరి పట్టణంలో ఈ ఆవాజ్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. కావున వచ్చే నెల 16వ తేదీన అంటే నవంబర్ 16వ తేదీన ఏదైతే మహాసభలు జిల్లా జరుగుతూ ఉన్నాయి గుంటూరులో, దాన్ని జయప్రదం చేయాలని చెప్పి యావత్ మొత్తం ముస్లిం సమాజాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మొహమ్మద్ అబ్దుల్లా చిష్టి, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.